జేడీ చక్రవర్తి గారు నటుడుగా అందరికీ పరిచయం. అయితే తాజాగా ఆయన చంద్రహాస్ సినిమాకి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా వచ్చారు. సో అది అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన చెప్పడం జరిగింది. దానిపైన అసహనం వ్యక్తం చేశారనమాట. అసలు ఆయన రియాక్షన్ ఏంటి అంటే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మనందరికీ తెలుసు, బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ప్రభాకర్ గారిని మనం పిలుస్తూ ఉంటాము. సో మరి ఆయన కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అంటే అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేశారనమాట. సో ఆ తర్వాత ఒక సినిమాతోని ఎంట్రీ ఇచ్చి హీరోగా ఇప్పుడైతే అందరికీ పరిచయం ఉన్నాడు. సో ఇప్పుడు ఇంకొక సినిమాతో రాబోతున్నారు, బరాబర్ ప్రేమిస్తా అనే ఒక సినిమాతోని. మరి ఆ టైటిల్లోనే మనకు కనిపిస్తుంది క్లియర్గా ఏ లెవెల్లో యాటిట్యూడ్ చూపిస్తాడు అని చెప్పేసి. అంటే సినిమాల పరంగా అందరికీ ఆయన సుపరిచితులు అవుతాడా లేదా పక్కన పెడితే, ఆయన యొక్క యాటిట్యూడ్ కావచ్చు, ఒక పర్సనాలిటీ అంటే ఆయన మాట్లాడే విధానం పట్ల ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో కనిపించడం కానీ, ఆయన గురించి మాట్లాడుకోవడం కానీ, సో ఆ విధంగా జనాలు ఆటోమేటిక్గా యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి ట్యాగ్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక పాట పాడతాడనమాట. సో ప్రజెంట్ ఆ పాట అనేది చాలా కాంట్రవర్సీగా మారిపోయింది. అంటే అందులో కంప్లీట్గా బూత్లతోని పాట పాడడం అనేది ఎవరు కూడా దాన్ని తీసుకోలేకపోతున్నారు. అంటే ఆయన పాట పాడినప్పుడు అక్కడ అందరూ ఉన్నారు, సినిమా పెద్దలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా ఉన్నప్పటికీ అప్పుడు అంటే ఆయన పాడినప్పుడు చప్పట్లు కొట్టారు, ఎంకరేజ్ చేశారు. కానీ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత, బయట అయిపోయి 2-3 రోజులు అయిపోయిన తర్వాత కేసులు పెట్టడం కానీ, ఇది కాంట్రవర్సీ అవ్వడం కానీ మనం చూస్తూ ఉన్నాం. మీకు తప్పు అనిపించినప్పుడు అప్పుడే వీలైతే చూపించాలి, కానీ అయిపోయినాక ఇప్పుడు వచ్చి చెప్తాము. సో ఆల్రెడీ మాధాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఈ విధంగా బూత్ పాట పాడాడు అని చెప్పేసి కేసు పెట్టారు, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సో ఈ ఇష్యూ గురించి జేడీ చక్రవర్తి గారు కూడా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడాడంటే, మనము ఇప్పుడు ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ సినిమా పేరు ఎక్కడ కూడా క్లియర్గా ఆయన మెన్షన్ చేయలేదు. కాకపోతే రీసెంట్గా ఒక ఈవెంట్కి నేను హాజరవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది, కానీ అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ తెలిసినటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఉన్నారు, ఇన్వైట్ చేశారు కాబట్టి ఇంకా తప్పక ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తూ, సో ఒక సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటే రకరకాల దారులు అనేవి ఉంటాయి. సో ఆ దారులన్నీ కూడా వదిలేసి ఈ విధంగా కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని యూజ్ చేయడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి నేను దాన్ని తీసుకోలేకపోయాను అని చెప్పేసి అయితే చెప్పారు. సో కనుక అప్పుడు అమీర్ ఖాన్ గారు ఒక బిచ్చగాడి గెటప్ వేసుకొని ఆయన డైలీ కూడా అదే గెటప్లో కనిపించేవారు. తీరా చూస్తే ఆయన మీద ఒక పోలీస్ కేసు కూడా పోలీసులను పిలిపించి చూపిస్తే ఆయన అమీర్ ఖాన్ అని చెప్పేసి తెలియదు. సో ఈ విధంగా కొన్ని యూనిక్ ఐడియాస్ కూడా ఉంటాయి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ విధంగా ఫాలో అవ్వాలి. కానీ ఈ విధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని కానీ, అసభ్యకమైనటువంటి పదజాలం వాడడం కానీ ఇదైతే సరైన పద్ధతి కాదు అంటూ జేడీ చక్రవర్తి గారు చెప్పారు. సో ప్రజెంట్ ఆయనకు సంబంధించినటువంటి వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది.